గోమూత్రం మీదన రకరకాలు హిందుత్వవాదులు దాంతో ప్రయోజనమని, హేతువాదులు నాస్తికులు దాన్ని దూషిస్తాం, ఇవన్నీ నడుస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు సైన్స్ ద్వారా ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ఇప్పుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కామకోటి గోమూత్రంతో ఆగితే జ్వరం నయమవుతుందని అప్పుడప్పుడు తీసుకోవాలని ఐఐటి మద్రాస్ సంచాలకుడు కామకోటి అన్నారు. ఈ నెల 15 కనుమ సందర్భంగా చెన్నై వెస్ట్ మాంబళంలో గోశాలలో జరిగిన గోపూజలో కామకోటి పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. మా నాన్న ఒకసారి జ్వరంగా ఉందని వైద్యుడి వద్దకు వెళ్ళమంటారా అని ఓ సన్యాసిని అడిగారు. గోమూత్రం తాగితే జ్వరం తగ్గిపోతుందని సన్యాసి చెప్పారు. ఆయన గోమూత్రం తీసుకున్న 15 నిమిషాల్లోపు జ్వరం తగ్గిపోయిందని కామకోటి గుర్తు చేసుకున్నారు. గోమూత్రం అతిపెద్ద ఔషధం అని, శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తి దానికి ఉందని చెప్పుకొచ్చారు. దీన్ని వెంటనే నెటిజన్స్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొంతమంది సమర్థించేవాళ్ళు, కొంతమంది అయితే నువ్వెందుకు తాగట్లేదు, మరి నువ్వెందుకు ట్యాబ్లెట్లు వాడుతున్నావు అని కొంతమంది, అదే సందర్భంలో గోవులో పేడ దగ్గర నుంచి గోవుకు సంబంధించిన పెద్ద దాంట్లో ఔషధ గుణాలు ఉన్నాయన్నటువంటి సైన్స్ ద్వారానే తేలిందని మరికొంతమంది వాదనలు చేస్తున్నారు.